షాదాబ్ హోటల్ ఉంది కదా, దాంట్లో అయితే ఈరోజు అయితే ఫుడ్ కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయినాం. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. చూడొచ్చు ఈ చెత్త మొత్తం అన్ని కవర్సే. ఎలా ఉందండి? ఇది కూడా సర్కిల్ కి దగ్గరే ఉంటుంది, మదీనా సర్కిల్ దగ్గరే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మన చార్మినార్ దగ్గర అయితే ఉన్నా. సో ఈరోజు నైట్ అవుట్ అన్నట్టు చార్మినార్ దగ్గర. సో వచ్చేసినాం ఫ్రెండ్స్తో కలిసి. సో అట్లాగే ఇప్పుడు షాదాబ్ హోటల్ ఉంది కదా, దాంట్లో అయితే ఈరోజు అయితే ఫుడ్ కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో దాని రివ్యూ కూడా ఇస్తా. సో ఒకసారి అయితే చార్మినార్ని అయితే ఒక లుక్ అయితే వేసేయండి. హాయ్ అండి. అయితే ఇక్కడ చార్మినార్ దగ్గర నిమ్రా హోటల్లో టీ బాగుంటుందని చెప్పినాడు మా ఫ్రెండ్స్. సో అదైతే ట్రై చేసినాం టీ. ఇది చూడొచ్చు మీరైతే, ఇదైతే రెస్టారెంట్. సో చార్మినార్ ముందే ఉంటుంది, మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. సో నా ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుందో ఒకసారి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా టీ తాగిన తర్వాత. ఫైనల్గా టీ అయితే ట్రై చేసిన, టేస్ట్ అయితే నార్మల్ అనిపించింది. ఒకసారి అయితే మీరు రోడ్ల మీద చూడొచ్చు ఈ చెత్త మొత్తం అన్ని కవర్సే. సో అన్ని షాపింగ్ సెంటర్ కాబట్టి అన్ని కవర్స్ అయితే నిండిపోయి ఉన్నాయి. సో ఇక్కడ చేస్తాం వర్క్ ఎవరైతే చేస్తారో నిజంగా వాళ్ళకైతే ఒక సెల్యూట్ చేయాలి భయ్య. ఫైనల్గా మేమైతే వచ్చేసాం షాదాబ్ రెస్టారెంట్. సో మీకైతే ఇది తెలిస్తే మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇది ఎక్కడంటే మదీనా సర్కిల్ దగ్గరే ఉంటుంది మనం చార్మినార్ వెళ్ళే రూట్లో. సో మనకేమైందంటే అక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే లేదు, సో కార్డ్ పేమెంట్ కూడా లేదు. అందుకని చెప్పి మేము ఇంకా పక్కన నయాబ్ అని ఉంటుంది. సో ఇది కూడా సర్కిల్కి దగ్గరే ఉంటుంది, మదీనా సర్కిల్ దగ్గరే ఉంటుంది. సో మీరైతే వెళ్ళి ఎప్పుడన్నా ట్రై చేయండి. దీంట్లో కూడా అయితే ఫుడ్ అయితే బాగుంటుందని మా ఫ్రెండ్ అయితే చెప్పిండు. సో తిన్నాక నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీకైతే చెప్తా. దోస్తు కాళ్ళకొన్న ఏడికైనా కానీ రెస్టారెంట్లో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. నువ్వు చెప్పురా బాబు, నువ్వు చెప్పురా, ఏది చెప్దామో అర్థం కాదు. సో ఫైనల్గా కొంచెం సేపు మెనూ చూసిన తర్వాత మేమైతే ఆర్డర్ చెప్పినాం. చికెన్ ఒక స్టార్టర్ చెప్పి మటన్లో దమ్కా మటన్ చెప్పినాం. అట్లాగే రుమాలి రోటీ, ఇంకోటి తందూరి రోటీ, బటర్ నాన్ 3 అయితే ఆర్డర్ చేసినాం. తర్వాత మాకు పాయా ట్రై చేద్దాం అనిపించింది. సో పాయాను ఒక బ్రెడ్ అయితే తీసుకున్నాం. సో పాయా అయితే నార్మల్గా ఉంది. ఈ స్టార్టర్స్ వచ్చేసి రివ్యూ తర్వాత చెప్తాం మీకు. దాంట్లో నన్ను చూపెట్టన్నా. మొత్తం కంప్లీట్ వేస్తారా అన్న? ఎలా ఉందండి? అన్నయ్య ఏం చెప్పట్లేదు. ఎలీష్ అన్నయ్య, ఎలీష్ అన్నయ్య మీరే ఏం చెప్పట్లేదు. అచ్చే ఎన్ని స్టార్టర్స్ తిన్నా, ఎన్ని రోటీలు తిన్నా, లాస్ట్కి వచ్చి బిర్యానీ తినాల్సిందే. సో బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం, ఒక ఫుల్ ఆర్డర్ చేసినాం. ఫుల్ అయితే 4గురికి సఫిషియెంట్గా మంచిగానే సరిపోయింది. ఎందుకంటే మేము ఆల్రెడీ బటర్ నాన్స్, తందూరి అట్లాగే స్టార్టర్స్ అన్నీ తినేసరికి కొంచెం టైట్ అయిపోయింది. సో మన రెస్టారెంట్ అయితే క్లోజ్ చేసారు. వచ్చే టైంలో మేము వచ్చేసి దొడ్డిదారిలో అయితే వచ్చేసినాం. చూడొచ్చు మీరు, గేట్ అయితే ఎంత పెద్ద ఉంది. ఇది ఓల్డ్ పాతకాలం గేట్ అనుకుంటా. సో చాలా పెద్ద అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఈ నవాబ్స్లో ట్రై చేసి ఉంటే ఒకసారి అయితే మనకు కామెంట్ చేసేయండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. సో మన వెహికల్ అయితే అక్కడ హైకోర్టు దగ్గర అయితే పెట్టినాం. సో పార్కింగ్. సో అక్కడ దాకా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో తిన్నది కూడా అరగాలి కదా. ఫైనల్గా అక్కడి నుంచి అయితే వచ్చేసినాం. సో వీడియో అయితే మంచిగా సపోర్ట్ అయితే చేయండి. ఉంటాం మరి.